Audio Jungle. స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నర్సాపూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో బిజెపి మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరావేయడం కోసం ప్రతి కార్యకర్త కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. గవర్నమెంట్ మహిళా శక్తి, మహిళలకి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. మహిళలు అంటే ఎవరు వస్తున్నారు ఇందులో? ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి రిటైర్ అయినా, ఈవెన్ ఏజ్ అయిపోయినా, బస్సు ప్రయాణం చేసే ఓపిక ఉన్నంత వరకు ఆడవాళ్ళు ప్రయాణించవచ్చు. మరి చిన్న విషయమా ఇది? చిన్న విషయమా కాదు కదా. సో 200 కోట్లు అంటే ఒక ఉమెన్కి ₹1 వేసుకున్నా, అంటే జనరల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ₹1 ఒక ఉమెన్కి వేసుకున్న కార్పొరేషన్ తక్కువలో తక్కువ 200 కోట్ల రూపాయలు ఆడవాళ్ళ ప్రయాణం మీద ఖర్చు పెట్టింది. సో మీరు బస్ పాస్ ఎక్స్పెన్సెస్ అన్ని చేసుకుంటే 100 కోట్లలో ఆడవాళ్ళ మీద ఖర్చు పెట్టారు. మరి ఎందుకోసం పెట్టారు ఆడవాళ్ళ మీద? ఆడవాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, చిన్నపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడవాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవాలి, వర్క్ చేయాలి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధిక ఆర్టీసీ నిర్మల్ బస్టాండ్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ముఖ్య అతిథిగా నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. రాధిక హాజరయ్యారు. ఈ కార్పొరేషన్ మనది అంటే ప్రజలది, దీనిని మనం ఉపయోగించుకోవాలి. మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం చేపట్టి ఈనాటికి 200 కోట్ల మహిళా ప్రయాణికులు ఉపయోగించుకున్నారు. బిసి కమిషన్ తెలంగాణ చైర్మన్ నిరంజన్, మెంబర్స్ సురేందర్, రాపోలు జయప్రకాష్, బాలా లక్ష్మి తో బిసి కమిషన్ కార్యాలయంలో ఓబీసీ మోర్చా తెలంగాణ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు పూసరాజు, కార్యదర్శి ప్యారసాని వెంకటేష్, జక్కలి రాజు, అధికార ప్రతినిధి రాజు నేత పాల్గొన్నారు. మహిళలంతా ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా కుట్టు మిషన్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ ఈరోజు బైంసా పట్టణంలోని ఎస్ఎస్ చిన్నింగ్ ఫ్యాక్టరీ నందు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంక్షేమ పథకంలో భాగంగా కుబీర్కు చెందిన గోరేక రంజన అనే లబ్ధిదారినికి కుట్టు మిషన్ పంపిణీ చేశారు. విద్యా సంస్థల బంద్ విజయవంతం. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. వాపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో బంద్ విజయవంతం చేయడం జరిగింది.